అందరికీ నమస్కారం అండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేయబడిన సాయి కృష్ణ యొక్క కేసుని తప్పుదోవ పట్టించే విధంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో పాత్రధారులే కాదు, సూత్రధారులు కూడా ఉన్నారు. కృష్ణలంక సిఐ నాగరాజుని ముందు బూచిగా చూపించి ఈ కేసు వెనుక ఉన్న పెద్దల్ని కాపాడే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతుంది. ఎందుకంటే సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన ఎముకలు, బూడిద, రక్తంతో ఉన్న లాఠీ దొరికిందని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, ఒక పోలీస్ స్టేషన్, అది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంటే ఎంతో బిజీ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్, అలాంటి పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన ఒక శవాన్ని తగలబెడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనుమానం రాదండి? మంటలు కనిపించవా? కనీసం పొగ వాసన, మన ఇంట్లో ఏదన్నా చిన్నది మాడితేనే ఎంతో వాసన వస్తుంది. అలాంటిది ఒక శవాన్ని తగలబెట్టాలంటే ఎంత పెట్రోల్ వాడతారు, ఎంత కెరసనాయిల్ వాడి ఉంటారు. ఆ వాసన తెలిసి కూడా చుట్టుపక్కల ఎవరో గమనించి ఉండరండి. సిట్ అధికారులు కనీసం దీని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఎందుకు ఇలాంటి తప్పుడు ఆధారాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు? ఎందుకు దీని వెనుక ఉన్న సూత్రధారుల్ని కాపాడాలనుకుంటున్నారు? అసలు సాయి కృష్ణని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు? ఎవరు ఎంక్వైరీ చేశారు? ఆ ఎంక్వైరీ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ ఎక్కడ? టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఎందుకు తప్పించాలనే చూస్తున్నారు? అసలు దీనికి అంతటికీ నేతృత్వం వహించిన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన గారి పాత్ర ఏంటి? వీటన్నిటినీ ఎందుకోసం సిట్ అధికారులు బయట పెట్టడం లేదు? అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళని తప్పించేస్తే విజయవాడ సిపి పాత్ర గురించి ఎవరూ అడగరు. విజయవాడ సిపి పాత్ర లేదంటే డీజీపీకి బాధ్యత ఉండదు. తద్వారా దీని వెనక ఉన్న సూత్రధారుల్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఏమి ఆశించి ఏ కేసు మీద అసలు సాయి కృష్ణని కస్టడీలోకి తీసుకున్నారు? దేని గురించి ఎంక్వైరీ చేశారు? ఎందుకోసమని అతన్ని చంపాల్సి వచ్చింది? చంపిన తర్వాత కూడా ఎందుకు కనీసం శవం కూడా కనిపించకుండా కాల్చి బూడిద చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇట్లాంటివన్నీ సిట్ వాళ్ళు ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారా? కేవలం దీన్ని నాగరాజు, సిఐ నాగరాజు అన్న అతన్ని ముందు పెట్టి మొత్తం కేసంతా ఆయన మీదకి వచ్చేసేలాగా సిట్ అధికారులు ఒక వ్యూహాత్మకమైన ఎంక్వైరీ రిపోర్ట్ ని తయారు చేసి ఉంటారు. వారికి వచ్చిన ఆదేశాలు అలాంటివి. లేదంటే ఇంత ఇది అయిన కేసులోని చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తు జెన్యూన్ గా జరుగుతుంది అని మనం అనుకోవడం మన భ్రమ. దీని వెనుక ఎవరున్నారో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన సమయం. ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ అయితే తప్పుదోవ పట్టించే విధంగానే ఉంది. సిట్ సరిగా దర్యాప్తు చేయడం లేదు. సిట్ 100కి 100 దీని వెనుక ఉన్న సూత్రధారులని కాపాడే ప్రయత్నం లాగానే ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వీళ్ళు చెప్తున్న రిపోర్ట్స్ అన్నీను ప్రజల్ని పిచ్చివాళ్లం చేసేలా ఉన్నాయండి. అంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎంత మిడ్ నైట్ శవాన్ని కాల్చినా కూడా కొంచెం కూడా అనుమానం రాదా? ఇదంతా కట్టు కదా. ఒక పథకం ప్రకారం జరుగుతున్న దర్యాప్తు
దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో నిజాలు నిగ్గు తేల్చి సరైన రిపోర్టు సిట్ వాళ్ళు ప్రభుత్వానికి గాని కోర్టుకి గాని సమర్పించాలి. లేదు అంటే దీనికోసం సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.